నేను ఈరోజు తోటకూరని హార్వెస్ట్ చేసేస్తున్నాను. చాలా చిన్నగా క్యూట్గా ఉంది, చాలా ఫ్రెష్గా ఉంది. అసలు ఇంట్లో పండించిన ఆర్గానిక్ తోటకూరతో పప్పు చేసుకుని తింటే అసలు సూపర్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తోటకూరని పండించుకుని కర్రీ చేసుకుని తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. నేనైతే ముందే కొంచెం ఆకుని కోసేసి ఉంచుకున్నాను, దాన్ని అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మిగిలిన ఆకుకూరను కూడా మనం హార్వెస్ట్ చేసేసుకుందాం. చూసారు కదా, చాలా ఫ్రెష్గా ఉంది. అసలు చిన్నప్పుడే నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను, చిన్నగా ఉన్నప్పుడు. ఎందుకంటే ఆకులు కొంచెం పెద్దగా అవుతుంటే ముదిరిపోయి టేస్ట్ అస్సలు ఉండట్లేదు. అలానే ఆకుల మీద వైట్ స్పాట్స్ అనేవి వచ్చేసాయి. ఈ వైట్ స్పాట్స్ అనేవి రాకుండా ఉండడానికి మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కంపల్సరీ కామెంట్ చేయండి. ఇంకా చిన్నప్పుడే ముదిరిపోకుండా ఉండాలంటే కూడా టిప్స్ తెలిస్తే కామెంట్ చేయండి. చూసారు కదా, చాలా చిన్నగా ఉన్నాయి, అయినా సరే నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇంకా చిన్నవి మైక్రో గ్రీన్స్లా ఉన్నాయి. మైక్రో గ్రీన్స్లో చాలా విటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. మన హెల్త్కి చాలా మంచిది తోటకూర అనేది. ఇవి అసలు మేము విత్తనాలు వేయకుండానే వాటికి అవే వచ్చాయి, చాలా వచ్చాయి. అసలు మీకు కూడా ఎప్పుడన్నా అలా విత్తనాలు వేయకుండా వచ్చాయేమో కామెంట్ చేయండి. చూసారా, చాలా చిన్నగా ఉన్నవి కూడా పీకేస్తున్నాను నేను. క్యూట్గా ఉన్నాయి కదా. ఫస్ట్ టైం అసలు నేను తోటకూరని విత్తనాలు నేను వేయకుండా హార్వెస్ట్ చేస్తున్నా. నేను హార్వెస్ట్ చేసిన వాటిలో అయితే 3 సైజెస్ వచ్చాయి. ఇవైతే మైక్రో గ్రీన్స్ సైజెస్లో ఉన్నాయి, చాలా చిన్న సైజెస్, 1 to 2 ఇంచెస్ ఉన్నాయి. ఇవైతే కొంచెం పెద్ద సైజు అన్నమాట, 5 to 6 సైజు ఉంది, 5 to 6 ఇంచెస్ ఉన్నాయి. చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి. ఇవైతే మీడియం సైజు, ఇందాక చూపించిన రెండిట్లకి మీడియం సైజులో ఉన్నాయి. ఇవైతే ఇలా 3 సైజెస్ అయితే వచ్చాయి నేను హార్వెస్ట్ చేసిన వాటిలో. ఇప్పుడు టోటల్ హార్వెస్ట్ చేసింది చూపిస్తున్నాను, చాలా తక్కువ వచ్చింది. సో పప్పులో వేసి వండుకుంటాం. ఫైనల్గా మేము వండుకున్న పప్పు అయితే ఇది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది.